మునుపటి భాగంలో ఈ రంగయ్య ఇంటిలోనికి ప్రవేశించిన ఆ పిల్ల పిశాచిని ఈ రంగయ్య కలిసిన ఆ మాంత్రికుడు చెప్పిన భయంకరమైన మంత్రాలను చదివి ఆ పిల్ల దయ్యాన్ని తిరిగి మరలా శిల్పరూపంలోకి మార్చేశాడు. వెంటనే ఈ విషయం ఎలాగైనా ఆ మాంత్రికుడు చెప్పాలని చెప్పి నడుచుకుంటూ నేరుగా ఆ భయంకరమైన మాంత్రికుడి వద్దకు వచ్చాడు. మాంత్రికుడితో ఈ రంగయ్య ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా స్వామి, నీకు వందనాలు. నిజంగా మీ శక్తి అమోఘం. ఎంతో భయంకరమైన పిల్ల పిశాచిని 2 మంత్రాలతో శిల్పంలా మార్చేశారు. అయ్యా, మీ శక్తి నేను తక్కువ అంచనా వేశాను. మీరు నిజంగా చాలా మహిమ కలిగిన స్వాములేదయ్యా. అయ్యా, ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి? ఆ శిల్పం ఇప్పుడు మా ఇంట్లోనే ఉందయ్యా అని ఈ రంగయ్య ఆ మాంత్రికుడితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు రంగయ్యతో ఇలా అంటూ ఉన్నాడు, అరే రంగయ్య, నువ్వు అన్నది నిజమేనా? ఆ మంత్రాలకి ఆ పిల్ల పిశాచి శిల్పరూపంలో మారిందా? ఇది చాలా భయంకరమైన సంఘటన. నువ్వు అనుకున్నట్టు మన శక్తి పీఠానికి ఆ భయంకరమైన పిల్ల పిశాచి లొంగలేదు రంగయ్య. ఆ పిల్ల పిశాచి ఏదో పన్నాగంతోనే ఈ ఊళ్ళోనికి ప్రవేశించింది. సరే, ఇక మనం చేసేది ఏమీ లేదు. నువ్వు ఇప్పుడు ఒకే ఒక పని చెయ్యాలి. మీ ఇంటిలో ఉన్న ఆ భయంకరమైన శిల్పాన్ని తీసుకొని ఇక్కడికి రా. నా మంత్రశక్తితో నా శక్తిని మొత్తాన్ని ఉపయోగించి దానిని 2 రోజుల పాటు బందీగా ఉంచగలుగుతాను. ఈలోపు మనం మంత్రాల వద్దకు వెళ్లి మంత్రాల వద్ద జరిగిన విషయమంతా చెప్పి నేరుగా మంత్రాలను ఊళ్ళోనికి ప్రవేశపెడతాం. వెళ్ళు వెళ్ళు రంగయ్య, వెళ్ళు అని ఆ మాంత్రికుడు ఈ రంగయ్యతో చెప్పాడు. ఆ మాటలు విన్న రంగయ్య చాలా భయపడుతూ ఇలా అంటూ ఉన్నాడు, అయ్యో బాబోయ్, ఏంటి స్వామి అంటుంది మీరు? ఇంకా అంతా అయిపోలేదా? అయ్యో బాబోయ్, నేను మా ఇంట్లో వచ్చిన ఆ పిల్ల పిశాచి శిల్పంలా మార్పడం చూసి ఇంకా పిశాచి పీఠం నాకు వదిలిపోయిందని చాలా సంతోషపడ్డాను. మీరు ఇదంతా చెప్తుంటే నాకు ఇంకా చాలా భయం వేసేస్తున్నాను బాబు. సరే సరే, మీరు చెప్పినట్టే ఆ ఇంట్లో ఉన్న ఆ పిల్ల శిల్పాన్ని తీసుకొని వస్తాను. అమ్మ స్వామి, నాకే ప్రాణానికి భయం లేదు కదా అని ఈ యొక్క రంగయ్య మాంత్రికుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, లేదు రంగయ్య, లేదు. నీ ప్రాణానికి వచ్చిన సంఘటన ఏమీ లేదు. నువ్వు నేరుగా ఇప్పుడు ఆ పిల్ల పిశాచి యొక్క శిల్పాన్ని తీసుకుని ఇక్కడికి రా. ఆ శిల్పం తిరిగి మరలా తన రూపం మార్చుకోవడానికి 24 గంటల సమయం పడుతుంది. సూర్యాస్తమయమైన తర్వాత సరిగ్గా 1 గంట సమయానికి ఆ పిల్ల పిశాచి తన రూపాన్ని మార్చుకుంటుంది. అసలు దాని రూపం అది కాదు. దాని రూపం వెనక వేరొక రహస్యం ఉంది. ఆ రహస్యం తెలుసుకోవాలంటే తనని ఇక్కడ 2 రోజుల పాటు బందీగా ఉంచగలిగి నా శక్తిని మొత్తాన్ని దారిపోసి తన రూపాన్ని తెలుసుకుంటాను. వెళ్ళు, త్వరగా వెళ్ళు అని ఆ మాంత్రికుడు ఈ రంగయ్యతో చెప్పాడు. చెప్పిన విధంగానే రంగయ్య నడుచుకుంటూ తిరిగి మరలా ఊళ్ళోనికి వచ్చాడు. జీదలా ఉండగా సరిగ్గా ఉదయమైంది. శ్రీను యథావిధిగా నడుచుకుంటూ నేరుగా తన ఇంటి వద్దకు వచ్చాడు. ఇంతలో ఈ పొట్టి పిశాచాలు 2 తన రూపాన్ని మార్చుకొని శ్రీను కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. సరిగ్గా ఇంటి వద్దకు వచ్చేసరికి శ్రీను వాళ్ళిద్దరిని చూసి ఇలా అంటూ ఉన్నాడు, అరే ఎవరయ్యా మీరు? మా ఇంటి ముందు కాపలాగా ఉన్నారు. ఎవరి కోసం వచ్చారు మీరు? ఇంతకీ మీకు ఎవరు కావాలి? మిమ్మల్ని ఈ ఊళ్ళో నేను ఎప్పుడు చూడలేదే. ఈ ఊరు కొత్త ఏంటి మీరు అని శ్రీను వాళ్ళిద్దరిని అడిగాడు. ఆ మాటలు విన్న ఈ పొట్టు దయ్యాలు 2 ఇలా అంటూ ఉన్నాయి, అయ్యా అయ్యా నమస్తే అయ్యా, మేము పక్క నుంచి వచ్చాం. మాకు ఈ ఊళ్ళో ఏదైనా పని దొరుకుతుందేమో అని అందరినీ అడగగా మీ దగ్గర అయితే పని ఖచ్చితంగా దొరుకుతుందని చాలా మంది చెప్పారయ్యా. అయ్యా, శ్రీని గారంటే మీరే కదయ్యా. అయ్యా, దయచేసి మీ పంట పొలాల్లో ఏదైనా పని ఉంటే మాకు అప్పచెప్పండి అయ్యా. మేమిద్దరం కలిసి చేసుకుంటామయ్యా. మాకు పిడికిడి అన్నం పెట్టండి చాలు, జీతమే ఇవ్వద్దయ్యా అని మారు భాషంలో ఉన్న ఈ పొట్టు దయ్యాలు శ్రీనుతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న శ్రీను ఒక్కసారిగా తనలో ఆలోచించుకుంటూ ఇలా అంటూ ఉన్నాడు, ఏంటి పని కోసం వచ్చారా? సరే సరే, నేను ఈ మధ్యగా పెద్దగా పని చేసుకోలేకపోతున్నాను. నాకు మీరు తోడుగా సహాయం చేస్తానంటే ఖచ్చితంగా మీకు పని ఇప్పిస్తాను. మీరు అన్నట్టు గొట్టి అన్నమే కాదు, మీకు కొద్దిగా జీతం కూడా ఇస్తాను. ఏటే సరేనా? అయితే ఈ రోజు నుంచే పనిలో ఉండిపోండి ఏటే అని ఈ యొక్క శ్రీను ఆ ఇద్దరితో చెబుతూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి నేరుగా ఆ రోజు రాత్రి చూసిన ఆ అమ్మాయి పరుగు పరుగుమని వచ్చి శ్రీనుతో ఇలా అంటూ ఉంది, అరే శ్రీను బాబాయ్ వచ్చేసారా? బాబాయ్, ఏంటి బాబాయ్ మీరు చేస్తున్న పనులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఏవో దుష్టశక్తులు, ఏవో భయంకరమైన పూజలు చేస్తున్నారయ్యా మీరు. శ్రీను బాబాయ్, వద్దు బాబాయ్, అలాంటివి మనకి మంచిది కాదు, ఈ ఊరికి మంచిది కాదు బాబాయ్.
దయచేసి అలాంటి పనులు ఆపేయండి బాబాయ్. ఆ అమ్మాయి చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న శ్రీనుకి ఏమాత్రం అర్థం కావడం లేదు. తనతో శ్రీను ఇలా అంటూ ఉన్నాడు. అరే అమ్మాయి, నీకేమైనా పిచ్చి పెట్టిందా ఏంటి? ప్రతిరోజు వచ్చి మా ఇంటి ముందు ఇలా గొడవ చేస్తున్నావు. అసలు నేనెక్కడికి వెళ్ళాను? రాత్రి అంతా చేలోనే ఉన్నాను కదా. పైగా ఏవో భయంకరమైన పూజలు, దుష్ట పూజలు అంటున్నావేంటి? నాకేమీ అర్థం కావట్లేదు. చూడు, నువ్వు ఎవరినో చూసి అచ్చ నన్నే అనుకుంటున్నట్టున్నావు. నేను అటువంటి పనులు ఏమీ చేయలేదు. నేను చేలోకి వెళ్ళి నా పల్లెని చూసుకుని వస్తున్నాను అంతే. వెళ్ళేళ్ళు అని శ్రీను గట్టిగా అరిచి చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ అమ్మాయి ఇలా అంటూ ఉంది. లేదు బాబాయ్ లేదు, మా అమ్మ తోడు సత్య ప్రమాణకంగా చెప్తున్నాను. నేను చూసింది మిమ్మల్నే. మీరు ఊరు చివరిన నడుచుకుంటూ వెళ్లి ఆ యొక్క పాడుపడ్డ నీటి దగ్గర ఏవో మంత్రాలు చదివారు బాబాయ్. అంతేకాదు, ఇంకాస్త ముందుకు వెళ్లేసరికి గాల్లో ఎగిరే పెద్ద ఏదో భయంకరమైన జంతువు ఎగురుకుంటూ వచ్చి మిమ్మల్ని వీపు మీద ఎక్కించుకుని ఎక్కడికో వెళ్ళింది. అదంతా చూసి నాకు భయం వేసి ఇంకక్కడ ఉంటే నాకేమవుతుందని చెప్పి చాలా భయంతో పరుగుని వచ్చేసాను బాబాయ్. నిజంగా నేను చెప్పేది నిజం బాబాయ్ అని ఆ అమ్మాయి శ్రీనుతో చెబుతూ ఉంది. ఆ మాటలన్నీ విన్న శ్రీను భార్య ఒక్కసారిగా బయటకు వచ్చి ఈ అమ్మాయితో ఇలా అంటూ ఉంది. అరే ఏంటమ్మాయి నువ్వనేది? ప్రతిరోజు వచ్చి ఇదే అంటున్నావు. నిన్న కూడా అలాగే వచ్చి ఏవో భయంకరమైన పూజలు చేస్తున్నావు అంటున్నావు. మాకేం అర్థం కావట్లేదు. నువ్వు నిజంగా మా ఆయన్ని చూసావో లేదా ఎవరిని చూసావో సరిగ్గా చూసుకో అమ్మాయి అని శ్రీను వాళ్ళ భార్య ఆ అమ్మాయితో చెబుతూ ఉంది. ఇంతలో మాయా రూపంలో ఉన్న ఈ పొట్టుదయలు రెండు తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాయి. ఒరే జంబు, ఇప్పుడు మనకి అర్థమైంది కదా. వీడితో పట్టుకొని వీడి వెనకాల వెళ్ళగలిగితే అసలు అక్కడ ఎటువంటి భయంకరమైన విచండాక్ష పిశాచి ఉందా లేదా వేరొక ప్రేతత్వం ఉన్నదో మనకు పూర్తిగా తెలుసుకోవచ్చు. ఈ రోజు రాత్రికే వీడితో ప్రయాణించి వీడి వెనకాల వెళితే ఆ విచండాక్ష ప్రతిరూపం కాని లేదా ఏదైనా అనవకరమైన ఖచ్చితంగా దొరకవచ్చు. వెంటనే ఆ సంగతి మొత్తాన్ని మంత్రాలకు తెలియజేద్దాం. వెతకబోతున్న తీగ కాలికే తగిలిందన్నట్టు వీడింటిలోనే మనం ఉంటున్నాం. పద త్వరగా ఈ రోజు రాత్రికి ఎలా అయినా సరే వీడితో మనం వెళ్ళి తీరాలి అని ఈ పొట్టుదయలు రెండు తన మనసులో అనుకుంటూ ఉన్నాయి. ఇంతలో ఆ అమ్మాయి శ్రీను వాళ్ళ భార్యతో ఇలా అంటూ ఉంది. పిన్ని, నిజంగా నేను చెప్పేది నిజమే. నిన్న రాత్రి చాలా భయంకరమైన వాహనంపై తనపై ఎక్కి వెళ్ళాడు ఈ బాబాయ్. సరే, నీకు అంతగా నమ్మకం లేకపోతే ఈ రోజు రాత్రికి మన ఇద్దరు ఇక్కడే ఉందాం. మీ ఆయన ఎలా వెళ్తాడో, ఆ భయంకరమైన ఎగిరే వాహనంపై ఎలా వెళ్తాడో నువ్వు చూద్దు గాని, అప్పుడు నా మాట నమ్ముదు గాని, సరేనా అని ఆ అమ్మాయి చెప్పింది. ఆ మాటలు విన్న ఆ యొక్క శ్రీను భార్య సరేని చెప్పింది. శ్రీను కూడా సరేని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ అమ్మాయి మాత్రం మనసులో ఇలా అనుకుంటూ ఉంది. శ్రీను బాబాయ్, ఖచ్చితంగా ఈ రోజు రాత్రి నీ యొక్క బండారం బట్టబయలు చేస్తాను. ఊరికి ఎంత ఏదో ఆపద ఊడుతుందంటే నేనలా ఊరుకుంటాను. ఊరితో పాటు నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత. ఏదో ఒక విధంగా ఈ రోజు రాత్రి ఈ నిజాన్ని మీ భార్యకు తెలియజేస్తాను. తర్వాత ఏదో ఒక మాంత్రిని తీసుకుని వచ్చి నీకు పెద్ద పోను కట్టిస్తాను. ఇది ఖచ్చితంగా జరుగుతీరుతుంది బాబాయ్ అని చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయింది. భయంకరమైన ఆ గృహలో విచండాక్షికి పూజలు గావిస్తూ ఉన్న ఆ మాంత్రుడికి ఎదురుగా ఉన్న విగ్రహంలోంచి ఒక మాయావాణి వినిపించింది. విచండా, ఇక విచండాక్షికి పూజలు చేసే సమయం ఆసనమైంది. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఎదురు చూస్తూ ఉన్న ఆ భయంకరమైన అమావాస్య నేటితో ప్రారంభమవుతోంది. నువ్వు రేపు ఉదయం సరిగ్గా సూర్యోదయం అయిన వెంటనే ఇక్కడి నుంచి విచండాక్షి ఉన్న ఆ భయంకరమైన కొండ గృహంలోనికి ప్రవేశించి విచండాక్షికి నీ యొక్క మంత్రశక్తితో మానవ బలి గావించి ఆ రక్తం తన సమాధిపై జల్లి తనను బయటికి తీసుకురావలే. విచండాక్షి ఇక శక్తిని పుంజుకుంటుంది. శక్తిని పుంజుకుండే సమయం కూడా ఇదే. వెళ్ళు త్వరగా. ఎంతకాలం నువ్వు పడ్డ కష్టానికి రేపటితో నీకు ప్రతిఫలం దక్కుతుంది. వెళ్ళు శిష్య, వెళ్ళు. ఎట్టి పరిస్థితిలోనూ నీవు ఎవరో ఇతరులకి తెలియకుండా చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. విచండాక్షి తీసుకొచ్చే సమయంలో నిన్ను ఎవరైనా చూసినా లేదా ఆ విచండాక్షిని చూసినా ఆ మంత్రాల శక్తి నీ మీద ఖచ్చితంగా పడుతుంది. మంత్రాల చేతిలో నువ్వు చావకుండా ఉండాలంటే త్వరగా వెళ్ళు, విచండాక్షిని బయటకు చూడరా. వెళ్ళు, త్వరగా వెళ్ళు అన్న ఒక స్వరం ఈ యొక్క మాంత్రుడికి వినిపించింది. ఆ మాటలు విన్న ఆ మాంత్రుడు చాలా ఆనందంతో
సంతోషంతో ఇనుంటూ ఉన్నాడు. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. ఇన్ని సంవత్సరాలకి నాపై నీకు దయ కలిగినది. ఇంతకాలం ఎదురు చూస్తున్న ఆ విచండాక్ష దర్శనం కోసం రేపే బయలుదేరుతాను. నా సర్వశక్తిని మొత్తాన్ని ఉపయోగించి ఎటువంటి మాయా కొండల్లో ఉన్నా సరే ఆ విచండాక్ష సమాధిని కనుక్కొని తనని రక్తకుండంతో జరిపి రక్తాభిషేకం చేసి విచండాక్షిని బయటికి తీసుకుని వస్తాను. ఆ తర్వాత నన్ను మించిన మంత్రగత్తె గాని, నన్ను మించిన మంత్రశక్తి గాని ఈ భూమిపై ఎక్కడా ఉండదు. ధన్యోస్మి మాత, ధన్యోస్మి అని ఆ మాంత్రుడు గట్టిగా అరుస్తూ నవ్వుతూ ఉన్నాడు.